బ్రో, మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇవ్వడం, తనని విచారణకి హాజరు కమ్మని అడగడం ఇదంతా కూడా జరిగింది. సో ఈరోజు హాజరు కావాల్సి ఉంటే ఆయన మాత్రం అఫీషియల్గా ఒక మెయిల్ పెట్టుకున్నాడు, నేను రావడం కుదరట్లేదు అనే విధంగా. సో అసలు ఎందుకోసం రావట్లేదు అన్నాడు, మరి ఎప్పుడు వస్తాడని చెప్పాడు ఏంటి? సో ఖచ్చితంగా ఏప్రిల్ 28కి మహేష్ బాబు గారికి అయితే ఆ ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సాయి సూర్య కన్స్ట్రక్షన్స్ తాలూకు వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ కొరకు ఆయన అయితే ఒక యాడ్ చేశారనమాట. ఆయనే కాకుండా ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా యాడ్ చేశారు దాంట్లో, బ్రాండ్ అంబాసిడర్. సో ఏంటంటే ఇప్పుడు ఆ యాడ్ చేసిన దానికి ఆయనకు వచ్చిన రెమ్యునేషన్ ఏదైతే తీసుకుంటారో దానిలో కొన్ని లూప్ హోల్స్ ఉండేసరికి అది కేసుగా జరిగే ఈడీ వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. ఆయన నోటీసులు అయితే ఇచ్చారనమాట. సో 28 దాని గురించి విచారణకు రమ్మని చెప్తే ఆయన ఏమైందంటే షూటింగ్లో కొంచెం బిజీగా ఉన్నారు అవుట్ ఆఫ్ స్టేట్స్లో అలాగా. సో లేదంటే ఆయన ఫ్యామిలీతో వెకేషన్లో ఉండొచ్చు. కానీ సో ఇప్పుడైతే నాకు రావడం కుదరదు అని ఒక మెయిల్ పెట్టారంట వాళ్ళకి ఎవరైతే ఈడీ వాళ్ళు ఉంటారో. సో ఈ ఏప్రిల్ 28 నాకు కుదరదండి, సో షూటింగ్లో బిజీగా ఉన్నాను, ఇంకొక డేట్ ఇవ్వండి అని చెప్పి. సో అదే విధంగా ఇప్పుడు దానికి కూడా వాళ్ళు ఒప్పుకుని, సో ఈయన అడిగారు కదా, సో ఎందుకంటే సొసైటీలో ఎక్కువ మచ్చలేని వ్యక్తి ఆయన. సో ఆయన అడుగుతున్నారంటే ఓకే, ఆయన తప్పేం చేస్తుంటారని నమ్ముతున్నారు కదా వాళ్ళు కూడా. ఆయన వచ్చి దాని గురించి క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఓకే ఇంకో డేట్ ఇద్దామని వాళ్ళు కూడా ఆలోచించి ఇంకో డేట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు మహేష్ బాబు గారికి ఇచ్చే అమౌంట్లో కొంత చెక్ రూపైనా కొంత డబ్బుల రూపైనా ఇచ్చారనమాట. సో అది ఇప్పుడు ఇష్యూ అయింది. దానికి ట్యాక్స్ ప్రాబ్లం కట్టలేదని చెప్పి ఇప్పుడు మహేష్ బాబు గారి పైన అయితే, సో ఎందుకంటే ఎవరన్నా ఒక వ్యక్తి ఇటువైపు డబ్బులు ఇచ్చేటప్పుడు యాడ్ చేసిన పర్సన్కి, ఆ యాక్టర్కి ఎవరినైతే ఇస్తున్నారో వాళ్ళు ముందుగా అన్ని క్లియర్ చేసుకుని ఇస్తారనమాట. మరి ఈ విషయంలో ఏం జరిగిందంటే మొత్తం చెక్ ఇచ్చుంటే ఇంకా అది పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. సో కొంత మనీ ఇచ్చేసరికి అదేదో మనీ లాండరింగ్గా తీసుకున్నట్టు, సో ఇప్పుడు ఆ మనీ నుంచి ట్యాక్స్ ఈయన కట్టనట్టు అట్లా చిత్రీకరించబడింది అనమాట. సో ఇప్పుడు ఈయన వచ్చి ఒకవేళ అట్లా కట్టాలి అంటే ఖచ్చితంగా ఆయన కట్టేస్తారు. ఇంత దాకా వచ్చి ఆయన చేసుకోవడం అనమాట. యాక్చువల్గా అంటే అట్లా కాకుండా ఇది సాయి సూర్య డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంటే ఈ సంస్థ మీద మొత్తం కూడా రైట్స్ చేసినప్పుడు కొన్ని వేల కోట్లు లూప్ హోల్స్ అన్ని కనిపించినాయి. అదే అండి, ఇప్పుడు ఎవరికి వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఇప్పుడు నేనున్నా, నా దగ్గర ఒక 100 కోట్లు ఉంది, మేమైతే యాడ్ చేయించుకున్నాను నా ప్రొడక్ట్కి, మీరు 10 కోట్లు అడిగారు నా దగ్గర, పోనీ 5 కోట్లు అడిగారు, నేనేం చేస్తాను మీకు 5 కోట్లు ఇచ్చేస్తే మీకు 5 కోట్లు ఇచ్చి నేను పైపెచ్చు ట్యాక్స్ కట్టాలి. అదే మీరు నాకు ఫ్రెండ్ అనుకోండి, మాస్టర్ అట్లా కాదు, నేను ఒక 2 కోట్లు మీకు చెక్ ఇస్తాను, దాన్ని నేను ట్యాక్స్ కట్టుకుంటాను, 3 కోట్లు సైడ్ ఇన్కమ్ మీకు ఇస్తానని చెప్తాను. సో 3 కోట్లు మీ అకౌంట్లోకి వచ్చిన తర్వాత అవి మీరు ఎట్లా ఖర్చు పెట్టుకున్నా అది మీ ఇష్టం. సో మీరు ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది 3 కోట్లు మీ అకౌంట్లో ఉన్నప్పుడు. అదే నేను కానీ ట్యాక్స్ కట్టేసి ఇచ్చాను అనుకోండి, ఆ అమౌంట్ మీరు కట్టవసరం లేదు ఇప్పుడు ఆ 5 కోట్లకి అట్లా ఉంటుందన్నమాట. అదే నేను మీకు క్యాష్ రూపాయలు ఇచ్చానంటే అవి మీరు అకౌంట్లో వేసుకుంటారో, మీరు ఎట్లా ఖర్చు పెట్టుకుంటారో, మీ ఖర్చులు బిల్స్ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ఒక స్టార్ హీరోలు, పొలిటీషియన్స్, క్రికెటర్లు ఎంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ ఖర్చులు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, వీటిపైన అబ్జర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. సో చిన్న చిన్న మాల్స్లో ఖర్చు అయ్యి పెద్ద ఖర్చు కాదు, ఒక జ్యువెలరీ కొన్నప్పుడు, ఒక కార్ కొన్నప్పుడు, ఇట్లా ఆ పెద్ద పెద్ద షాప్స్లో మీరు ఏం కొన్నారనే ఎంక్వైరీ అనేది బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. సో అదేవిధంగా నేను సేవ్ అవ్వడానికి మిమ్మల్ని ఇరికిచ్చినట్టు ఇది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళని వీళ్ళని పెట్టినప్పుడు ఇన్ కేసు మహేష్ బాబు గారు ఇట్లాంటి కాంట్రవర్సీస్లో ఉండరు, ఉన్నా కూడా ఒకవేళ ఇట్లాంటి ఏమన్నా కట్టాలి అంటే చిన్న పెద్ద అమౌంట్ కాదు, అది కట్టేస్తారు. బట్ ఏంటంటే ఇటువంటి మచ్చ అనేది ఉంది చూసారా, అది పడనివ్వకుండా ఎక్కువ చూసుకుంటారు అనమాట. సో ఎవరైనా కావాలని వాంటెడ్గా చేసి ఉండొచ్చు ఆయన అంటే పడని వ్యక్తులు. సో దీంట్లో చేయాలంటే 100 ఉంటాయండి. అవతల మనిషిని పరువు తీయాలి అని ప్లాన్ చేస్తే 100 రకాలుగా తీయచ్చు. కానీ మహేష్ బాబు గారి మీద మీరు ఎంత మంచినీళ్ళు పోసినా మంచిగానే తిరిగి వస్తాయి కానీ ఆయన మురికి అవ్వవు. సో ఆయన కూడా అంత కల్మషం లేని వ్యక్తి. సో ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉంటారు కాబట్టి సో ఈయన దాని నుంచి తొందరగా కాంట్రవర్సీ నుంచి బయటకు వచ్చేస్తారు. దాంట్లో పెద్ద ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది టెన్షన్ పడాల్సిందేం లేదు.